11:30 అవుతుంది గాయస్. ఈరోజు నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇయ్యడనేది పక్కా ప్రూవ్ అయింది. ఇది నాకు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వ సారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్ కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకు కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమాకు కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి పిలిచాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడనమాట. సో ప్రతోడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి గైస్ ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవ్వరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయ్యాడని నేను పక్కన నేను నమ్మి చెప్తున్నాను గైస్. ఎందుకంటే ప్రతి ఒక్క లంజనా కొడుకు ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికే చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గైస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గైస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి, ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా రీల్స్ నేను చేసుకుంటూ నా షాప్ నేను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా బుద్ధి ఉంటే సినీ ఫీల్డ్కి నేను సచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ఇంత కామెంట్లు పెట్టుకోరు, ఇదైతే పక్కా నిజం. ఇక ఈ కమిట్మెంట్ మీద ఈ ట్రోలింగ్స్ ఆపేస్తే బాగుంటుంది. చాలు, ఇప్పటికే సగం చచ్చుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళని పూర్తిగా చంపడం అనేది నాకు ఇష్టం లేదు. దయచేసి ట్రోలింగ్స్ ఇంతటైతే ఆపండి. సో వాళ్ళ పేర్లేంటి అందరు అడిగారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాను. ఇప్పుడు నేను వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడం అనేది నాకు ఇష్టం కాదండి. నాకు దీన్ని పెద్దగా చేసి దీన్ని పెద్ద ప్రొలాంగ్ చేసి వాళ్ళ నుంచి ఏదో లాక్కోవాలి, వాళ్ళని ఏదో టార్గెట్ చేయాలి అనేది నాకు ఏం లేదు. ఎవరు పాపన వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఏదైనా సరే ఇంకోసారి వాళ్ళు ఇంకొక ఆడవాళ్ళని కానీ ఇలా అడగాలి అంటే భయపడేలాగా ఆటోమేటిక్ గా ఈ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే భయపడతారు. ఇంకా అంతకు మించి సగం చచ్చిన పామును మనం చంపాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఎవ్వరి మీద పగ ప్రతీకారాలు కూడా లేవు. అలాగని దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేది కూడా నా దగ్గర లేదు గాయస్. కాబట్టి ఈ టాపిక్ ని ఇంతతో లిమిట్ చేయండి. ఇంకా ట్రోలింగ్ అనేది ఆపేస్తే బాగుంటుంది. ఇంకా నేను అందరి పేర్లు చెప్పాను. సో నేను ఎవరి మూలంగా సఫర్ అయ్యానో వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పేశాను. బట్ ఇక నుంచి ఇంకా వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ గొడవలు ఇవి రాకూడదని నేను అనుకుంటున్నాను. సో నాకు ఇంక వద్దు. ఇంతకు మించి నాకు ఒక పాప ఉంది. ఎవరి ఇబ్బందులు ఎవరి బాధలు వాళ్ళ పాపాలన్నీ నాకు చుట్టుకోవడం నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి ఆటోమేటిక్ గా ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతుంటారు. ఇంతకు మించి వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మీడియా వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఇంతకు మించి నేను ఇంటర్వ్యూలు అయితే ఇవ్వలేను. ఆ ఇంటర్వ్యూలలో ఇంకా వాళ్ళను పొడిచి చంపడం అనేది నాకు ఇష్టం లేదు గాయస్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు వ్యూస్ మనీ సంపాదించుకుంటారు. అలాగని నేను గట్టిగా అడిచి నాకు ఏం న్యాయం జరిగింది లేదు. వాళ్ళు ఏమైనా నాకు వచ్చి సారీలు చెప్తారా? సారీలు ఏం చెప్పరు కదా, ఆటోమేటిక్ గా చెప్పాల్సిన సారీస్ నాకు వాళ్ళు ఫోన్ కాల్ చేసి సారీలు చెప్పారు. అంతకు మించి వాళ్ళను ఇంకా దిగదార్చడం అనేది నాకైతే నచ్చలేదు. బట్ ఇంకొకసారి ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఆఫర్ ఇస్తానని చెప్పి ఇలా అడగడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత సగం చచ్చిన పాములను నేను పూర్తిగా చంపడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంతటితో నేను వాళ్ళని వదిలేస్తున్నాను. సో మీరు కూడా ఈ ట్రోలింగ్స్ అనేది వదిలేసేయండి. ఎవరి పాపపుణ్యాలు వాళ్ళకు ఉంటాయి. నలుగురు ఈ వీడియో చూసి మారితే చాలు అనుకుంటున్నాను. 4 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లకుండా పిలిచారని చెప్పి కొంచెం ఆలోచించి ఆతి చూచి అడిగేస్తే బాగుంటుందనే మీనింగ్ తో
నాలాగా ఇంకా 4 అమ్మాయిలు ముందడిగే వెయ్యకూడదు ఆలోచించాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది తప్ప వాళ్ళ మీద ఏదో పగులు ద్వేషాలు పెట్టుకుని అయితే కాదు. వాళ్ళందరూ వాళ్ళు ఎవరు నాకు, నేను వాళ్ళకి ఏమవుతాను. బట్ వాళ్ళ బుద్ధి గడ్డి తినింది, నా బుద్ధి కూడా బాగుండాలి కదా. వాళ్ళ మీద ఇంకా నేను పగలు పెంచుకుంటూ వాళ్ళని ఏదో చేయాలని చెప్పి, నా మీడియా వాళ్ళ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఏదో చేయాలని చెప్పి ముందుకెళ్ళడం అయితే నాకు ఇష్టం లేదు. సో ఎవరు ఎదగాలన్నా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఎదిగింటారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎదిగారు కదా అని చెప్పి తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది వాళ్ళది కూడా మంచి పద్ధతి కాదు. అది ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళకి అర్థం, ఇప్పుడు నాకు ఖచ్చితంగా వాళ్ళకి సిగ్గు వచ్చింటది. ఇంతకు మించి వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇంతకు మించి ఈ టాపిక్ లీవ్ ఇట్, వదిలేసేయండి ప్లీజ్. నా కోసం ఈ ట్రోలింగ్స్ అన్ని ఆపేసేయండి గైస్ ప్లీజ్.